ఆ తండ్రికి ఒక్కగానొక్క కొడుకు. ఒక్కగానొక్క కొడుకు కావడంతో అతన్ని అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. ఆ కొడుకు అడిగిందల్లా అన్నీ కొనిచ్చాడు, తానే అయి అందించాడు. అలాంటి కొడుకు తండ్రి ముసలితనంలో ఎలా చూసుకోవాలి? చంటి బిడ్డలా చూసుకోవాలి. బట్ ఈ దుర్మార్గుడు ఆ తండ్రిని ఏం చేశాడు తెలుసా? అనంతపురం జిల్లా రాయదుర్గం మండలంలోని టీ వీరాపురం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి తగాదా విషయంలో తండ్రి సుంకప్పను కుమారుడు మన్నూరు స్వామి మద్యం మత్తులో గొడ్డలితో నరికి చంపాడు. సమాచారం అందుకున్న రాయదుర్గం అర్బన్ సిఐ జైనాయక్ సిబ్బందితో గ్రామానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. సుంకప్ప గంగమ్మకు ఒక కుమారుడు, 4 కుమార్తెలు సంతానం. గొర్రెల వ్యాపారం, కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. అతనికి గుమ్మఘట్ట మండలం రంగచేడు గ్రామంలో 2 ఎకరాల మాగాణి ఉంది. దాన్ని తనకు ఇవ్వాలని కుమారుడు తరచూ తండ్రితో గొడవ పడేవాడు. తల్లి తండ్రి ఒక పూరి గుడిసెలో నివాసం ఉంటున్నారు. పక్కనే వన్నూరు స్వామి ఇల్లు కట్టుకుని ఉంటున్నాడు. తల్లి వ్యవసాయ పనులకు వెళ్లగా తండ్రి ఇంట్లో నిద్రించాడు. మద్యం మత్తులో వచ్చిన కుమారుడు తండ్రిని గొడ్డలతో దారుణంగా హత్య చేశాడు. దీంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గంగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.